హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే నేను మార్నింగ్ నుంచి ఒక్క లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. ఇదైతే నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. వచ్చేసి టీ తాగుతున్నాం, టీలో మిక్చర్ వేసుకొని తింటున్నాను. నాకు చాలా ఇష్టం మిక్చరే కానీ చపాతీ, బ్రెడ్, బిస్కెట్లు ఇలా ఏమున్నా సరే టీలోకి అయితే వేసుకొని తింటా. నాతో పాటు మా పాప కూడా అసలు అలవాటు చేసుకుంది టీలో అన్ని వేసుకొని తినడం. నేను ఏది తిన్నా సరే ఎగబడి చూస్తా ఉంటది. అందుకని నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా, ఎందుకంటే ఇంకా ఆవిడకి కూడా తినిపించాలి కదా అని ఎంత మానిపించాలి అనమాట. నాతో పాటు మా హ్యాపీగాడు కూడా వేసిచ్చా, తింటున్నాడు. తినుకుంటూ హాయిగా బొమ్మలు చూస్తున్నాడు. కానీ రిమోట్ మాత్రం పనిచేయడం లేదని పాపం ఏదో నొక్కితే అలా పోయింది మమ్మీ అంటాడు. ఈ రిమోట్ అసలు బతుకుంది అనుకుంటున్నారు, అసలు అది ఎప్పుడో చచ్చిపోయే, కానీ బతికిస్తున్నాం అలా అలా. ఇది రిమోట్ ని మా చిన్ని తల్లి అసలు పలగొట్టి అంత ఇదిగా చేసింది. చూపిస్తా చూడండి, నవ్వుతారు కూడా చూస్తే, అదురుకోకండి. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటది మా రిమోట్. మొత్తం ఎక్కడికక్కడ అతుకులే, ఏదో అంటారు ప్యాచ్ వర్క్ అంటారు కదా, అలా అనమాట. చూడండి ఆ రబ్బర్స్ మాత్రం తీస్తే ఎక్కడికక్కడికి ఊడిపోతుంది అనమాట మా చిన్ని తల్లి రిమోట్. ఇది టీవీ అంటే ఈ సన్ డైరెక్ట్ పెట్టించినప్పుడు రిమోట్ ఇది పెట్టించి 5 సంవత్సరాలు మేము సన్ డైరెక్ట్ వాడబట్టే. మా హ్యాపీగా ఒక్కసారి కూడా కింద పడేసిన లేదు, కింద పడేసిన అంత పెద్ద దెబ్బ ఏం తలిగేది కాదు. ఈ చిన్ని తల్లి వచ్చింది దెబ్బకి, చూసారా ఎన్ని ముక్కలు, మీద ఆల్మోస్ట్ చచ్చిపోయింది. ఐసీలో పెట్టి నడిపిస్తాను వెంటిలేషన్ మీద. నిజంగా అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే పని అయితే ఇంకా అసలు పొద్దునుంచి ఏ వీడియో కూడా తీయలేదు, ఇంకా అప్సెట్గా ఉందనమాట. పడుకున్నా, అంత చాదగాలేదు. ఇక పాప పడుకుంది, ఇక నేను కూడా పడుకున్నాను అనమాట. ఇప్పుడైతే పనులు చేసుకుంటూ మాట్లాడుకున్నాం, ఓకేనా. ఇక్కడైతే కెమెరా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలు కడుగుదానని ఫస్ట్ అయితే టబ్బులో ఈ గిన్నెలు సర్దుదానని సర్దేస్తున్నా. ఇక పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఉదయం పని ఏమి కూడా చేసుకోలేదు, ఎందుకంటే నేను టిఫిన్ చేసా, అవన్నీ గిన్నెలు మొత్తం అలాగే ఉండిపోయాయి అనమాట. నేను చెప్పా కదా, ఎప్పుడైనా నైట్ అయినా ఉదయం ఒక్కసారి రుద్దుతాను. నాకు 2 times అంటే నాకు కలవదు, ఎందుకంటే పాప ఉంటుంది, నేను ప్లస్ వీడియోస్ తీసుకోవాలి, ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు, టీ పెట్టి, ఇంకా అట్లా అన్ని. హౌస్ వైఫ్ అంటే ఉత్తగా ఎప్పుడు ఖాళీగా ఉండం కదండి, ఎప్పుడు పనులే ఉంటాయి. అందుకని నేనైతే ఒక్కసారి రుద్దుతా, ఉదయమైనా రుద్దుతా, లేదంటే సాయంత్రమైనా రుద్దుతా అనమాట. అలా గిన్నెలని చిట్టి తల్లికి స్నానం చేయించా. మమ్మీ హాయ్ చెప్పు, మమ్మీ ఫ్రెష్ అయిపోయింది. హాయ్ నువ్వు చెప్పు. చెవులలో చేతుంది, చెవులలో ఊగట్లు చేతులు పెట్టుకుని ఇట్లా అంటుంటుంది. ఒక్కసారి ఇట్లా పడుద్ది, కింద పడుద్ది. చూడండి గురికేసింది, అట్లా చేసింది. సో ఈరోజు మా వాళ్ళ కోసం వంట వచ్చేసి అయితే ఏం చేశానంటే, కింద పడిద్దిరా హ్యాపీ చూడు. ఉదయాన్నే దోసకాయ టమాటా కర్రీ, ఉదయం రైస్, మధ్యాహ్నం పప్పు చేసా, టమాటా పప్పు. ఇప్పుడైతే రైస్ ఉడుకుతుంది అనమాట. ఇంక ఇదే మా ఆయన వస్తే ఇట్లా వేయమంటే వేస్తా, లేకపోతేనేమో లేదు, ఇంకంతే. వేసే ఓపిక కూడా లేదు ఈరోజు. సో అలా అనమాట. ఈరోజు ఏమేం చేశారు మీరు కూడా వంటలు, వీలుంటే ఓపిక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ కింద పడిద్ది. అయితే ఈరోజు నేను వేసుకున్న టాప్ చూసారు కదా, అది 68 రూపీసో 7 రూపీసో పడింది. బాగుంది కదా, నాకైతే నచ్చింది అనమాట. కాకపోతే వేసుకొనే ఉన్నా కానీ అది నాకు ఏమనిపిస్తుంది అంటే, కొత్త బట్టల స్మెల్ వస్తుంది కదా, అది వస్తుంది. అందుకనే నాకు అంతసేపు ఉంచుకోబుద్దిగా లిప్పేసా అనమాట. అది ఎలా అంటే 11కి ఫోన్ ఆన్ చేశాను నేను. అప్పటికి పడుకోలేదు, కొంచెం కార్ కిరాయి వేరే వాళ్ళది పంపించి ఇంకా బయట తిరుగుతూ ఉంటే ఫోన్ ఆన్ చేయగానే డీల్ పెట్టారనమాట. సూపర్ డీల్స్ పెడతారు కదా, అప్పుడు 69 రూపీస్కి టాప్ అంటే అసలు ఇది నిజమేనా, నేను అసలు ఎప్పుడు పెడదాను అనుకుంటా, కానీ వద్దులేని పెట్టలేదన్నమాట. ఈరోజు పెట్టా, మొన్న నైట్ పెడితే ఒకటి మినిమం క్వాలిటీ అంటే మినిమం 2 తీసుకోవాలన్నారు అనమాట. అందుకని 2 ఆర్డర్ చేస్తే 2 వచ్చినాయి, 2 ఒకే కలర్ వచ్చినాయి, కానీ బాగున్నాయి. ఇంకొకటి మక్కకి ఇచ్చేద్దాంలే అన్నట్టుగా కొంచెం మక్కకి చెప్తే ఆశ్చర్యపోతుంది, అదేంది 69కి టాప్ వచ్చిందా అని. అంటే ఈ రోజులో అలా ఏమొస్తున్నాయి చెప్పండి, మనకు వేసుకోవడానికి టాపే వచ్చింది. బాగుంది కదా, నిజంగా నాకైతే నచ్చింది. నా సైజు XXL కాబట్టి XXL అయినా బాగా వచ్చింది. మాట్లాడొద్దు, నేను వీడియో తీసుకునేటప్పుడు అస్సలు మాట్లాడొద్దు.
మాట్లాడదండ అంటుంది. కొడతా మళ్ళీ అనుకున్నాం ఏదమ్మా ఓకే కింద పడతా అలా చేస్తుంది అన్నమాట. పర్లేదు మొత్తానికైతే ఈరోజు బాగా వచ్చిందనమాట. ఇంతే నేను వీడియో తీసుకుంటే అస్సలు తీసుకుని చూడండి మంచం దిగుతుంది. ఇక దిగి ఇక బాగుంటుంది మట్టి ఉప్పులు పెట్టిద్ది నలిగిద్ది అన్నీ చేసిద్ది అన్ని పనులు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బట్టలు మడత పెట్టదానని ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటి వరకు బయట కూర్చొని ఉండిపోయాను అనమాట. అలా చూసారు కదా 9 టైం 9 అవుతుంది. ఇక అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండే మాట్లాడితే ఇంక 1 అవర్ 1.5 మినిమం ఒక అర్ధ గంట అయినా మాట్లాడతా. ఏం మాట్లాడుకుంటారు పూట అని అంటుంటాడు మా ఆయన. ఏముంటుంది ఇక మా అమ్మకి ఇంకా నాకు ఇంకట్లా చెప్పుకోవడం. ఇంకా బోనక్క కూడా ఉంటుంది కదా, ఇంకా బోనక్కతో అలా ఇంక అందరిని ఒక రౌండ్ అప్ మధురక్క గురించి ఉర్మిళక్క గురించి ఎలా ఉన్నారు ఇక అన్నీ అలా అడుక్కుంటా ఉంటా. అంటే ఇట్లా ఫోన్ చేసిందా అక్క, ఏమంటుంది, నువ్వు చేసావా, ఇక ఏం చేస్తున్నారు, ఇంకా అవే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా దాంతోనే టైం స్పెండ్ ఎంత అయిద్దో కూడా తెలియకుండా అయిపోద్ది అనమాట. మా చిన్న తల్లి చూడండి, నేను టబ్ చైర్లో బట్టలు మడతేస్తుంటే వాటి మీదనే కూర్చుంది అసలు. అయినా సరే అదన్నీ చేసినా సరే కోపం అయితే రాదు మాకు. ఇక అలా బట్టలు మడత పెట్టుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు వరకు వేసుకునే మాత్రం మడత పెట్టను. ఎందుకులే మళ్ళీ ఎట్లాగ ఇప్పుడు వేసుకునే కానీ అలా పక్కకి ఇసిరేస్తాను అనమాట. నాలాగే చాలా మంది అలాగే చేస్తారు కదా నాకు తెలుసు. మన హౌస్ వైఫ్ మైండ్ సెట్ అంతా ఇంచుమించుగా ఈక్వాలిటీ అంటే ఒకే తిరుగుంటుంది. కొంచెం పని తగ్గిద్దని అది కూడా ఒక ఇంటెలిజెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట మనం. నేను షర్ట్ మడత పెడుతుంటే మా హ్యాపీగాడు నా షర్టు తిరగలు తీసి మడత పెట్టి మమ్మీ అని అంటున్నా అనమాట. అందుకని వాడిది మళ్ళీ ప్రత్యేకంగా తీసి మడత పెడుతున్నా. వాడి చిన్న చిన్న షర్ట్స్ బాగుంటాయి మా హ్యాపీగాడ్ షర్ట్స్. ఏ కలర్ వేసినా సరే మా చిన్ని కొండకి అద్దరిపోతాయి. మా చిన్న తల్లి ఎక్కడ కూర్చొని చూడండి ఏం చేస్తుందో. వాడు అన్నయ్య ఏ అని ఏమంటారు బెదిరిస్తూ ఉంది, అరుస్తూ ఉంది అనమాట. అందుకని మా ఆయనకు సైగ చేస్తున్నా అక్కడ వీడియో ఆన్ చేసి పెట్టాను. మా ఆయనకు తెలియదు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు పడుకొని. ఇక ఎప్పుడు ఫోన్లే మాట్లాడుతుంటాడు ఆ కార్ల గురించి. అందుకని ఇక నేను కూడా అంతేం పట్టించుకున్నా, ఆ పని నేను చేసుకుంటూ ఉండే. ఇంకా నాకు యూట్యూబ్ గురించి కూడా నాకు కూడా ఫ్రీగా ఉంటుంది వీడియోస్కైనా దేనికైనా. మా చింతలు నేను చూడండి బట్టలు మడత పెడుతుంటే పట్టినట్లేదు, ఏడుస్తుందో హోహో అని. అది ఎంత తేడా చేసినా సరే అస్సలే కోపం రాదనమాట మాకు అంత. ఎందుకంటే మా చిన్నబాబు చనిపోయాడు కదా, వాడి లెక్కనే ఉంటుంది సేమ్ అని. ఎంతమందికి లేదు ఉండడు అనుకున్నా సరే తల్లి నేను నాకు తెలుసు. ఎందుకంటే వాడు 1.5 ఇయర్ ఉన్నాడు నాతోనే. అందుకని నాకు తెలిసిపోద్ది అనమాట అచ్చం వాడి లెక్కనే. ఆ ఫేస్ కట్ కానీ ఏదైనా చూడండి నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుంది మా చింతల్లి. ఇంత వయసుకే ఊకే కిస్ చేస్తూ ఉంటుంది నన్ను. చూడు ఆ వీడియోకి వెళ్ళి చూడు మమ్మీ అని చెప్తుంటే హాయ్ అని చెప్తుంది. సేమ్ ఇలాంటి టీషర్ట్స్ వేసేది వాడికి కూడా అలానే ఉండేది సేమ్. అసలు నాకు అదే అనిపిస్తుంటది. కాకపోతే వాడికి జుట్టు కొంచెం ఎక్కువ ఉంది, ఇంక తక్కువ ఉంది అంతే తేడా. అంతకు మించి ఏదీ లేదు. వాడు అబ్బాయి ఏం అమ్మాయి అంతే. మేము అబ్బాయే కావాలనుకున్నాం, కాకపోతే అంతే దేవుడిచ్చింది వద్దనుకోం కదా అలా అనమాట. ఎవరిచ్చినా ఓకే, కాకపోతే వాడు మా దగ్గరికి తిరిగి వస్తే ఇంకా బాగా చూసుకోగలుగుతాం అని అంత. అదే తప్పితే ఏమీ లేదు. నన్ను ఇక్కడ కొరుకుతుంది చూడండి. దీనికోసం ఎంత పని నేను ఆఫ్ చేసుకుని అవసరమైతే వీడియోస్ కూడా పక్కన పెట్టుకొని అంతే దాంతో ఆడుకునేది. అది ఊకుంచుకొని మొత్తం దాని పని అంతా కంప్లీట్ అయ్యాక నేను వీడియోస్ అయినా ఏదైనా చేస్తా అనమాట. నన్ను చిక్కలిగలు పెడతా ఉంది, నవ్విస్తా ఉంది. చూడండి ఎంత తేడా చేస్తుందో మా చిన్న తల్లి. మా పుట్టి తల్లి అంటే మాకు ప్రాణం అసలు. నాకైనా హ్యాపీకైనా హ్యాపీ కూడా చెల్లంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అంటుంటాడు. వాళ్ళిద్దరిని చూస్తే భలేగా నాకే అసలుకి మురిపెంగా ఉంటుంది. అలా ఆడిపిస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేసేది. ఏదైనా చేస్తుంటే ఇంకా ఎక్కువ చేసేది. నేను ఇంకా జోక్గా నువ్వు ఎక్కువ చేస్తావు ఓవర్ చేస్తావు అని ఇంకా అంతే చేస్తుంటది అనమాట. దానికి ఇంక నేను అంటా ఉంటే అదే కుషాలుగా చేస్తూ ఉంటుంది. పో డాడీ దగ్గర పోండా అని వస్తుంది. ఒక్కోసారి వాళ్ళ డాడీ అంటే ప్రాణం ఇచ్చినట్టే చేసిద్ది, ఒక్కొక్కసారేమో నేనంటే. కానీ అట్లా ఆటలు పట్టిస్తుంది అనమాట నన్ను. వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతున్నాని ఆమెకు అర్థమవుతుంటుంది. ఫోన్ మాట్లాడుతున్నా ఏదైనా చేస్తున్నా వెళ్ళకూడదు అని. సైలెంట్ బై నిలబడుతుంది, సైలెంట్ బై కూర్చుంటుంది వాళ్ళ డాడీ దగ్గర. నిన్న వాళ్ళు కారు గురించి మాట్లాడడానికి వస్తే కూడా
వాళ్ళు 4 ఉన్నారు, ఈ మా ఆయన కూడా ఉన్నాడు అనమాట. పోయి సైలెంట్గా వాళ్ళ మధ్యలో కూర్చుంది. నేను కూర్చుంటా కదా అరుగు కాడ, అక్కడ అనమాట. అక్కడ కూర్చొని వింటా ఉన్నదంట. వాళ్ళు చూసి నవ్వుతా ఉన్నారు. మీ పాపేనన్నా చూడండి ఎంత బాగా ఎంత ధైర్యంగా వచ్చి కూర్చొని వింటుందో అని. మా హ్యాపీగాడు ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. అలా చేస్తే అనమాట వాళ్ళ డాడీ. ఆమెకు ధైర్యం అంతా ఏదైనా అలా చికాకు చేస్తుంది కొంచెం, కాకపోతే నిద్రకు వచ్చింది కదా అందుకని ఇంకా అలా కొద్దిసేపు ఇసుకిచ్చినట్టు అలా నవ్విచ్చినట్టు అది చేస్తే పడుకుంటుంది హాయిగానే. ఇంకా నేను కూడా కొద్దిసేపు అయితే ఎత్తుకుని తిరిగినమాట. ఇంకా బట్టలు మాత్రం కాలేదు, ఇంకా మడత పెడతానే ఉన్నా. కొన్నే ఉన్నాయిలేండి బట్టలు కూడా. ఈరోజు ఎక్కువ ఏం పడలేదు. టవల్స్ చెద్దర్లు అవన్నీ నిన్ననే వేసాను. డైలీ వాష్ చేయను టవల్స్, రోజు ఒక్కొక్కసారి ఇంకా టైంని బట్టి. ఎక్కువ సార్లు స్నానాలు అయితే ఎండాకాలం మాత్రం డైలీ, వర్షాకాలం ఎట్లాగ ఇప్పుడు చలి కదా స్నానాలు కూడా 2 సార్లు అవుతున్నవి. అప్పుడైతే 3-4 సార్లు అవుతాయి అందరి కూడా. అందుకని ఇది చూడండి చెవులలో వేసి తిప్పుకుంటుంది, ఒక్కోసారి నోట్లో. ఆ చేతులు మాత్రం ఆ నోట్లోనే ఉంటాయి. అదే తిడతా ఉంటాడు వాళ్ళాడు. ఏ నోట్లో చేయి అనగానే అర్థమై చెయ్యి వెనక్కి పెట్టుకొని నవ్వుతూ ఉంటుంది హిహి అని. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ బాయ్. అర్రే ఈ శకలకు తక్కువ లేదమ్మా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మా చిటితలు బాయ్ చెప్పట్లేదు, బాయ్ చెప్తుంది. ఏ ఇచ్చి నువ్వు అన్నీ నోట్ బాయ్.